అక్క రా యశోద, రా నందరాజా. అక్క, ఇది నీలమణి షష్ఠి పూజ బహుమతి. యశోద, నందరాజా, నేను మీ ఇద్దరి అభిమానాన్ని ఎంతగానో గౌరవిస్తాను. మీకు తెలియందేమీ కాదు, నా మనసులో నీలమణి పట్ల అపారమైన వాత్సల్యం ఉంది. యశోద, నీకు తెలుసు, నేను ఇలాంటి వస్త్రాలను ధరించను. స్త్రీల అలంకరణలన్నీ తన భర్త కోసం మాత్రమే. ఇప్పుడు నా భర్త దుష్టాత్ముడైన కంసుడి కారాగారంలో ఉన్నారు. ఇలాంటప్పుడు ఇటువంటి అలంకరణలు ఎలా చేసుకుంటాను చెప్పండి నందరాజా. ఇంకా సమయం రాలేదు, అందుకే ఊరుకున్నాను. మీ బాధని నేను అర్థం చేసుకోగలను పెద్దమ్మా. నాకు కావాల్సింది ఇదే, నువ్విక్కడికి రావడం. కానీ నా ఊయలోత్సవానికి మాత్రం ఆటంకం కలిగించొద్దు పూతనా. అమ్మ మంచి ఉత్సాహంగా ఉంది ఇప్పుడు. ఇదిగో త్వరగా పూర్తి చేయండి. పువ్వులు అక్కడ పెట్టండి, ఇది ఇక్కడ. ఏర్పాట్లలో లోటు రాకూడదు. అదే హారం కాస్త కిందకి తగిలించు. చూసావా కన్నయ్య, లోపల నిన్ను తయారు చేస్తుంటే బయట ఉత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా చేస్తారు నీ ఉయ్యాలోత్సవం. ఇక రామదండు వచ్చి నా తల మీద నాట్యం మొదలెట్టేలోపే నీ అలంకరణ పూర్తి చేయాలి నేను. వస్త్రాలంకరణ అయ్యింది. ఇప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోయేంత అందమైన కిరీటం పెడతాను, సరేనా నీకు? అవునా? ఇక్కడ శిశువులొక్కరు కూడా కనిపించడం లేదు. ఊరంతటిని అల్లుకల్లోలం చేసైనా నా ఆహారాన్ని కనిపెట్టి తీరుతాను. ఈ రోజు ఏ విధ్వంసం జరగనివ్వను పూతనా. ఇందాక అమ్మ చెప్పిన మాటలు నువ్వు విన్నట్లు లేదు. ఈ రోజంతా